హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ కూర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. అరకిలో మటన్, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇవన్నీ ఫ్రై రోస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. 4-5 మిర్చి, ధనియాలు, లవంగాలు, యాలకులు, సాజీరా, కొంచెం జీలకర్ర కూడా. ఈ మసాలాలన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నని మంట మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. కొబ్బరి ముక్క కాల్చుకుంది. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె వేసుకొని 4 చెంచాలు నూనె వేసుకున్నాం. ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకోవాలి. మంచిగా 5 నిమిషాలు వేగనివ్వాలి. కొంచెం ఉప్పు వేసుకొని వేగని. మసాలా అప్పటిదప్పుడు నూరుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉప్పు వేస్తున్నా, పసుపు వేసుకున్న 1/2 టీ స్పూన్. ముందుగాల వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డ. టిప్పు ఫ్రెండ్స్ ఇది. ఉల్లిగడ్డ వేగానికి ఉప్పు పసుపు వేసుకోండి, త్వరగా మగ్గుతుంది. నేను ఆనియన్ కొంచెం ఎక్కువనే కోసాను ఫ్రెండ్స్. పెద్ద ఉల్లిగడ్డలు 2 కోసాను. గ్రేవీ కొరకు మంచి గ్రేవీ వస్తుంది కానీ మా వారికి అలా ఇష్టం. ఇక్కడ చికెన్ కూడా వండుతున్నాను ఫ్రెండ్స్, మా తమ్ముని కొరకు. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఆల్రెడీ చికెన్ రెసిపీస్ ఉన్నాయని చూపించాలి ఫ్రెండ్స్. నేను ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఛానల్లో రజియా బేగం 655 ఛానల్లోకి వెళ్ళి చూడండి. మటన్ని 2 సార్లు మంచిగా కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మంచిగా వేగింది. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇంత మంచిగా ఉడికితే అంత బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మటన్, ఈ కాలంలో మటన్ తెచ్చుకొని తినాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. 1000 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. 900, 1000 పేట మాంసం తినలేము. మధ్యతరగతి కుటుంబాలు ఇలా అయితే ఎలా తింటాయి ఫ్రెండ్స్? అన్ని రేట్లు పెరిగినాయి, కానీ మధ్యతరగతి జీవితం అయితే మారదు. అప్పుడప్పుడు పిల్లల కొరకన్నా తెచ్చుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకే తెచ్చాము. చాలా రోజులైంది తేక. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో. ఈ మసాలాను ఉడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం, ఎల్లిగడ్డ, 4-5 రెబ్బలు ఎల్లిగడ్డ, అల్లం 1 ఇంచు. చూడండి ఫ్రెండ్స్, మిక్స్ పట్టుకున్న ఈ మసాలా ఇప్పుడు వేసుకోవాలి. మటన్ మంచిగా ఉడికింది. మసాలా వేసి మంచిగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆల్రెడీ మనం కారం వేసాం కదా ఫ్రెండ్స్, మిర్చి వేసాము వేపేటప్పుడు, మసాలా వేపేటప్పుడు. అది సరిపోదు కాబట్టి కొంచెం వేస్తున్నాను. మీ ఇష్టం, దాంట్లో కూడా వేసి చేసుకోవచ్చు, కానీ అది కొద్దిగా ఇది కొద్దిగా వేస్తున్నాను. అలా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే కొద్దిగా రుచిగా ఉంటుంది. ఇలా కూడా కొద్దిగా కొంచెం వేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎలా అయినా వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, 1 టీ స్పూన్ వేస్తున్నాను. కలిపి చూపిస్తాను. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితోటి కలపరాదు, పట్టుకొని కలిపితేనే మంచిగా ఉంటుంది. 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోండి, లేకుంటే ఇలాగ సుక్క కావాలంటే ఇలానే తినండి, మీ ఇష్టం. టమాటా కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఇప్పుడు టమాటా లేదు. మా వారికి టమాటా కూడా ఇష్టం ఉండదు. మునక్కాయ కూడా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆలుగడ్డ, మునక్కాయ ఏదైనా మంచిగా ఉంటుంది. మా వారు తినరు కాబట్టి నేను వేస్తాను ఫ్రెండ్స్. అంటే దీంట్లో తినరు, నాకు ఇష్టమే. వాటర్ వేడి చేసుకుంటాను ఫ్రెండ్స్. వేడి వాటర్ వేస్తాను నేను ఎప్పుడైనా వేడి వాటర్ వేస్తే కూర చప్పబడదు ఫ్రెండ్స్. చిట్కా ఫ్రెండ్స్ ఇది.
నేను వంట చాలా నిదానంగా చేస్తాను ఫ్రెండ్స్. ఇంత నిదానంగా చేస్తే అంత మంచిగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నేను వంట చేస్తాను ఎప్పుడైనా. దీంట్లో అన్నీ వేసాం కాబట్టి ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ, ధనియాలు, కొంచెం జీలకర్ర, సాజీరా, లవంగాలు, యాలకులు అన్నీ వేసాను. అల్లం వెల్లిగడ్డ కాబట్టి ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడికినాక బంద్ చేసుకోవడమే. వాటర్ మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. మీకు పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, థిక్ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి, అంతే. ఇలా కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్నా. ఇప్పుడు ఎలాంటి మసాలాలు అవసరం లేదు. కొంచెం కొత్తిమీర దించేటప్పుడు వేసుకుంటే అయిపోతుంది. 2 పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఇప్పుడు వేస్తాను. లైక్ చేశారా ఫ్రెండ్స్? చేయకుంటే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి, ఆదరించండి ఫ్రెండ్స్ వీడియోస్ని. రజియా బేగం ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మటన్ మసాలా గ్రేవీ, కొత్తిమీర వేసాను, పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. మటన్ జొన్న రొట్టె ఫ్రెండ్స్, నాకు ఇష్టం జొన్న రొట్టె. అలాగే బియ్యం కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. రోటీస్, అన్నము, మటన్.